ఈ డ్రా చేసుకున్న దాన్ని నెక్ మనం ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే కట్ చేయాలి, లైనింగ్కి కట్ చేయొద్దు. మిగతా మొత్తం ఈక్వల్గా లైనింగ్ బ్లౌజ్ రెండు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫిట్టింగ్ మార్క్ని ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్, లైనింగ్ కొంచెం తక్కువ ఉందని నేను ఇటు ఫోల్డ్ చేసిన. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒక లేయర్ తీసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది స్ట్రైట్ కట్, క్రాస్ కాదు. ఇప్పుడు మనం ఇది టోటల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. నెక్ మార్క్ పెట్టుకోవాలి. ఈ నెక్ సైడ్ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. పొడవు లూజ్ అంతా సేమ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ మార్క్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి బ్లౌజ్ కాజా పట్టీతో చూసుకోవాలి. నెక్ కాజా పట్టీతో ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. సో కాజా పట్టీ వేసి లైనింగ్ మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైనా 4th కాజా దగ్గర షేప్ పట్టీ మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి 4th కాజా ఎక్కడ ఉందో అక్కడ ఇది ఒక చిన్న టిప్. లేదు అంటే మన షేప్ పట్టీ జాయింట్ కన్నా ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ కరెక్ట్ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ మిడిల్లో పట్టుకొని ఇది ఒక మార్క్ తీసుకోవాలి. గట్టిగా లాగొద్దు. దీన్ని కూడా షేప్ పట్టీ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ దగ్గర ఇక్కడ ఒక టాకా వేస్తాము, ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది కాబట్టి ఇది ఒక 1 ఇంచ్ కిందకి తీసుకోవాలి. కరెక్ట్ ఆన్ భాగం నుండి మార్క్ తీసుకొని 1 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ స్టార్ట్ అయిందో దానికన్నా 1 ఇంచ్ కిందకి. ఈ 3 డాట్స్ కలుపుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి.